ఈ అభివృద్ధి కోరుకునే రైతులు ఉన్నారు ఇక్కడ. వారు అన్ని విధాలా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మీకు సహకరించి ఇది గేట్వే ఆఫ్ ఇండస్ట్రీ ఫర్ తెలంగాణ కావాలని మా అందరికి కళ సార్ అని కూడా మీకు మనం చెప్తా ఉన్నాను. మరి అందులో భాగంగానే మీరు మొన్ననే గత 4 నెలల కింద కేంద్ర ప్రభుత్వానికి ఒప్పించి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేయడం జరిగింది. ఆ ఇండస్ట్రియల్ కేంద్ర ప్రభుత్వము 8 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ డిక్లేర్ చేస్తే అందులో మన జైరాబాద్ కూడా ఈరోజు నిమ్స్ లో ఉంది. దానికి 3,500 ఎకరాలు మా ముఖ్యమంత్రి తక్షణం ఒప్పుకొని ఇవ్వడానికి సిద్ధమైనారు. దానికి 2,600 కోట్లు మనకు మన భవిష్యత్తులో రాబోతా ఉన్నాయి. దాని వలన మన ఒక 5-10 సంవత్సరాల్లోనే మీరు చూస్తారు జైరాబాద్ రూపురేఖలే మారిపోతా ఉన్నాయి. జైరాబాద్ ఈరోజు 1,50,000-2 లక్షల జనాభా ఉంటే ఇంకా మీరు 5-10 సంవత్సరాలు చూస్తారు కనీసం ఒక 10 లక్షల జనాభా ఉండే పట్టణంగా తీర్చి అవుతుందని నిపుణుల అంచనా. మరి నేను ఒకటే కోరుతా ఉన్నాను. మరి మొన్న హరీష్ రావు గారు వచ్చారు. మరి ఏవేవో మాటలు చెప్పి మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయకుండా చేసిన కార్యక్రమాలన్నీ మేమే చేసినాము. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరు? మేమేమో నిధులు ఇచ్చినాము. ఏది ఎన్నికల ముందు ఎన్నికలు 2 నెలలు ఉన్నప్పుడు 3 నెలప్పుడు ఎస్డిఎఫ్ నిధులు ఇచ్చి అవి ఎన్నికల జియోలుగా అటువంటి ఎన్నికల జియోలకు 50,000 కోట్లు మా ప్రభుత్వంలో పడి ఉంటాయి. అయ్యా ఎన్నికల కోసం ఓట్ల కోసం జియో ఇచ్చుడు కాదు. అట్లా జియో ఇచ్చి ఉంటే మీరు 10 ఏళ్ల కింద జియో ఏనుండ్రి ఆ పనులు కంప్లీట్ చేస్తే ఒప్పుకుంటుంటేవి. మరి అటువంటిది కాకుండా మా ముఖ్యమంత్రి గారు మరి అన్ని విధాలుగా జైరాబాద్ ప్రజలకు అండగా ఉంటానని మరి మాట ఇవ్వడానికి రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఒక క్యాప్షన్ ఉన్నది, జైరాబాద్ నీమ్కు స్వాగతం, ఈ తెలంగాణ పరిశ్రమల అభివృద్ధి కొత్త ఇంధనం, ఉద్యోగ అవకాశాలకు కేంద్ర బిందువు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, 3,500 ఎకరాల్లో స్మార్ట్ సిటీ, 12,500 ఎకరాలు తయారీ జోన్. ఇది అభివృద్ధి మరియు అవకాశాల సమ్మేళనం మారబోతుంది. ఇన్వెస్ట్ చేయండి, ఉద్యోగం పొందండి, భవిష్యత్తు నిర్మించండి, జైరాబాద్ కు తప్పక రండి. ఇది మా స్లోగన్ అన్న. ఎందుకంటే మీ ఆధ్వర్యంలో తప్పకుండా భవిష్యత్తు మా జైరాబాద్ బంగారు భవిష్యత్తు ప్రాంతంగా మారుతుందని మేము ఆశతో ఉన్నాం. అదే కాకుండా నేను ఒక 4-5 విషయాలను చెప్పి ముగిస్తానన్నా. ముఖ్యంగా మా జైరాబాద్ మున్సిపల్ పట్టణం చాలా పెద్ద మున్సిపల్ పట్టణం. ఇక్కడ ఆనాడు మరి చాలా సీసీ రోడ్స్, డ్రైన్స్ అవసరం ఉంది. కొన్ని ప్రతిభలను తయారు చేసి మీకు ఇవ్వబోతా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు మీరు అభివృద్ధి కార్యక్రమాలకు 62 కోట్లతోనే మరి జైరాబాద్ పట్టణానికి అమృత్ పథకం ద్వారా 62 కోట్లతో ఫౌండేషన్ వేసుకోవడం జరిగిందన్న. మనం దాని ద్వారా మన రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇంకొక సంవత్సరంలోనే కనీసం 24 గంటలు మనం మంచిగా నీళ్లు మన జైరాబాద్ పట్టణ ప్రజలు తాగబోతున్నారని కూడా మనం చెప్తా ఉన్నాను. దాంతోపాటు మరి ఈరోజు ట్రాఫిక్ హెవీగా ఉంది. ఆర్ఓబి బ్రిడ్జ్ మీరు చూస్తున్నారు జైరాబాద్ పట్టణంలో, అది కూడా కంప్లీట్ చేసినాం. వారంటా టీఆర్ఆర్ బాహాయంలో కంప్లీట్ అయ్యింది. మొన్ననే దానికి పేమెంట్ 15 కోట్ల రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇంకా 10 కోట్ల పేమెంట్ కావాల్సి ఉంది, తప్పకుండా చేస్తాం. అంటే వాటి మంజూరు చేయడమే కాదు, కంప్లీట్ చేసే బాధ్యత కూడా మా ప్రభుత్వానికి ఉంది. అది మా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అది కూడా దాని పేరు మా కీర్తిశేషులు మొహమ్మద్ ఫరీదుద్దీన్ గారి పేరు నామకరణం చేయడం జరిగింది. అది మా ముఖ్యమంత్రి గారే దానికి జియో ఇవ్వడం జరిగిందని కూడా మనం చేస్తున్నాం. మరి అది కూడా ఈరోజు ఇనాగ్రేషన్ మా ముఖ్యమంత్రి చేతుల మీద జరిగింది, ఇప్పుడైనా కూడా మనం చేస్తా ఉన్నాం. మరి మూడోది మన జహీరాబాద్ కు జీవన నాడి చెరుకు రైతులకు చెరుకు ఫ్యాక్టరీ. మరి ఆనాడు టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఆ మొత్తం ఫ్యాక్టరీగా మూత పెట్టేసినారు. మొత్తం ఫ్యాక్టరీ మూత అయిపోయింది. ఇప్పుడు ఫ్యాక్టరీ లేకుండా స్క్రాప్ తీసుకొని పోయేటువంటి సిద్ధమైనారు. నేను ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసినాను, అన్న మేము కోఆపరేటివ్ రైతుల ద్వారా మీ రైతుల యజమాన్యంతో రైతులు షేర్ హోల్డింగ్ తోని ఒక కోఆపరేటివ్ షుగర్ మిల్ మేము ఇక్కడ
ఏర్పాటు చేయడానికి సంకల్పం చేసుకున్నాం. మరి మా ప్రభుత్వం తరఫున కూడా ఒక 100 ఎకరాలు మీరు అలాట్ చేయాలి. మరి తర్వాత మిగతా కేంద్ర ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున కోఆపరేటివ్ నిధులు ఉన్నాయి. తప్పకుండా అక్కడ కూడా మేము ఆ నిధులు తీసుకొని వస్తాం. మీ సహకారము అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కోఆపరేటివ్ మూవ్మెంట్ సహకారంలో ద్వారా కూడా, ఎందుకంటే నేను కన్సల్టేటివ్ కమిటీలో ఉన్నాను. అక్కడ వారి ఆధ్వర్యంలో 10,000 కోట్లు కోఆపరేటివ్ షుగర్ కోసం నిధులు ఉన్నాయి. మరి తప్పకుండా నేను అక్కడ మీటింగ్లో అడిగితే మీరు ప్రపోజల్ తీసుకోరండి, 100 నుంచి 150 కోట్ల వరకు కూడా మేము కోఆపరేటివ్ నుంచి నిధులు ఇస్తామని చెప్తా ఉన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, సార్ మాకు 100 ఎకరాలు గవర్నమెంట్ భూమి కలెక్టర్ ద్వారా ఐడెంటిఫై చేయండి. ఉన్నాయి ఇక్కడ భూములు లేవని కాదు, మీరు ఆదేశాలు ఇస్తే ఆ కోఆపరేటివ్ రిజిస్టర్ చేసుకుంటాం, మా షేర్స్ మేము కలెక్ట్ చేసుకుంటాం. మరి మిగతా ఎక్కడ నిధులు తెస్తాం. కొంచెం స్టేట్ గవర్నమెంట్ కూడా కొంచెం ఏదైనా ఒక 20-30 కోట్లు మీరు ఏమైనా నిధులు ఇస్తే దానికి అన్ని విధాలుగా సౌకర్యం ఉండి ఒక 250 కోట్లతోని దానికి ఇథనాయిల్, షుగర్, కో జనరేషన్ ఇట్లా మంచి ఫ్యాక్టరీ తెచ్చి ఇక్కడ ఉన్న ప్రాంత రైతులకు లాభదాయకం చేస్తే అన్ని విధాలుగా మా చెరుకు రైతులు లాభం అవుతుందని నేను కూడా మనం చేస్తున్నాను. ముఖ్యంగా 4వది మా కోహిర్ అని పెద్ద టౌన్ ఇప్పుడు మొన్ననే మున్సిపాలిటీగా మీరు దానికి మార్చడం జరిగింది. కోహిర్ మున్సిపాలిటీ కూడా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సింది, అక్కడ కూడా కొన్ని నిధులు మంజూరు చేయాల్సింది మనం చేస్తా ఉన్నాను. దాంతోపాటు కోహిర్ పెద్ద టౌన్, దానికి ఒక డిగ్రీ కాలేజ్ ఇవ్వాల్సిందిగా అక్కడ ప్రజలు కోరుతా ఉన్నారన్న. తప్పకుండా కోహిర్కి ఒక డిగ్రీ కాలేజ్ మీరు మంజూరు చేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. దాంతోపాటు మా నేల్కల్ మండలం ఉంది, ప్రీవియస్ మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉండే, అది చాలా పెద్ద మండలం, 50 గ్రామాలు ఉన్నాయి అక్కడ. ఆ మండలానికి 2 మండలాలుగా అద్దునూరు మండలిగా కొత్త చేయాల్సిందిగా మీకు ఆల్రెడీ విజ్ఞప్తి చేయడం జరిగిందన్న. ఎప్పుడన్నా మీ పాలసీ డిసిషన్లో వచ్చినప్పుడు నేల్కల్ కూడా ఒక కొత్త మండలంగా ఇవ్వవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. మరి ఇవన్నీ విషయాలు మా ముఖ్యమంత్రి గారికి దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది. మరి మీరు అంత పెద్ద ఆశతో ఈరోజు రావడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఇంకా వచ్చే 4 సంవత్సరాల్లో మా ముఖ్యమంత్రి